హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్‌లో అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి చాలా తక్కువ టైంలో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బయట ఉంటే 2 వారాలు ఫ్రిడ్జ్‌లో పెడితే 2 నెలల వరకు ముక్క మెత్తబడకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. ముందుగా మనం 3 పుల్లటి మామిడికాయలనైతే తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తడి ఎక్కడా లేకుండా తుడుచుకోవాలి. తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని, ఒక స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. చల్లారేదాకా పక్కన పెట్టుకోండి. తర్వాత 3 స్పూన్ల ఆవాలైతే తీసుకొని, ఈ ఆవాలు, మెంతుల్ని రెండిటిని కలిపి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టిన మామిడికాయ ముక్కల్ని ఒక గ్లాసుతో అయితే కొలుచుకోండి. మాకు ఈ గ్లాసుతో అయితే 3 గ్లాసులు ముక్కలైతే అయ్యాయి. అదే గ్లాసుతో ఒక గ్లాసు కల్లుప్పు తీసుకోవాలి. ఈ కల్లుప్పుని మనం మెత్తగా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని, ఈ మిక్సీ చేసిన పౌడర్‌ని మనం ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆవపిండి, మెంతిపిండి కూడా వేసేయాలి. ఇదే గ్లాస్‌తో ఒక ఫుల్ గ్లాస్ అయితే కారం తీసుకొని ముక్కల్లో వేసేయండి. ఇందులో ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలిచినవి తీసుకొని వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో, ఇలా పౌడర్స్ అన్నీ వేసిన తర్వాత బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి. చివరగా మనం 1.5 గ్లాసులు పప్పుల నూనె అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 రోజుల తర్వాత ఆయిల్ పైకి తేలి పచ్చడి మంచి రంగు వస్తుంది. ఒక గాజు సీసాలో అయితే స్టోరేజ్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటుంది. మా ఇంటి స్టైల్ మామిడికాయ పచ్చడి మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.